అంటే నేను నాకు చెప్పింది ఒకటే, అంటే ఏ కులమైనా ఒకటే అండి. కాపులే అక్కర్లా, మీరు మత్స్యకారులు తీసుకోండి. నాకు అపోనెంట్ క్యాండిడేట్ అంటే మా అబ్బాయికి పేర్ని కృష్ణమూర్తికి అపోనెంట్ క్యాండిడేట్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నది కుల రవీంద్ర. ఆయన మత్స్యకార కులం నుంచి ఉన్నారు, ఆయన జన్మించారు. మత్స్యకార కులం తీసుకోండి, లేదా ఇతర ఏ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కులాన్ని తీసుకోండి. ఏ కులానికైనా ఆ ఊరికి బాగు చేసేవాడు, ఆ ఊరికి మేలు చేసేవాడు ఎన్నికల్లో ఉంటే ఎందుకు ఆదరించడం అని చెప్తున్నాను. అది కావాల్సింది ఆ ఊరిని బాగు చేయటానికి, ఆ ఊరికి మంచి చేసేవాడు అనేది ఎందుకు ఆదరించడం? ఖచ్చితంగా ఆలోచించమని చెబుతున్నారా? బందర్ వాళ్ళని ఆలోచించి ఉంటారు అనుకుంటున్నారా? అసలు బందర్ కాదు సార్, ఏ ఊరైనా సరే. బందర్ ప్రత్యేకం ఇక్కడ. బందర్ లేదు, బందర్ ప్రత్యేకించి ఏమైనా బందర్కి ఏం ప్రత్యేకమైన వేరే ప్రత్యేకత లేదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. 1983 దగ్గర నుంచి, అంటే దాదాపుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 ఏళ్ళు పై 4 దశాబ్దాలు అవుతుందా? 1983 నుంచి 2024, ఆ 13, 24, దీన్ని 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో బందర్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతూ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అంటే స్టేట్ పల్స్ బందర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ సందర్భంలో కూడా కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 6 సీట్లు మాత్రమే గెలిచినాయి కాంగ్రెస్కి. మిగతా అంతా కూడా ఎగనెస్ట్ కాంగ్రెస్. 8 టీడీపీ, 2 పీఆర్పీ గెలిచినాయి. కానీ ఆ బందరు కాంగ్రెస్ గెలిచింది, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. అంటే జిల్లా వ్యాప్తంగా మైనార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవకపోయినప్పటికి కూడా, కానీ బందర్ మా వాళ్ళకి ఏంటంటే బందర్ వాళ్ళకి స్టేట్ పల్స్ తెలుసు. కానీ ఇంతకుముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే. కాపులు ఎప్పుడైనా ఒకటే. పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలకు కూడా సినిమా రిలీజ్ అవ్వగానే బందర్ ఎలా ఉందని చెప్పి అడిగేవాళ్ళంట. బందర్లో సినిమా ఏ టాక్ ఎట్లా ఉందని అడిగేవాళ్ళు. అట్లాగే మా వాళ్ళు స్టేట్ పల్స్ మాకు తెలుస్తుంది. మా ఊరోళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ పల్స్ మీకు కూడా తెలిసింది. మీ అబ్బాయి ప్రచారానికి వెళ్తుంటే కాపులు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, నాన్నని పవన్ కళ్యాణ్ తిట్టొద్దని చెప్పు, మనం ఒకటే అయినా ఆయన తిడుతుంటే మా మనసు గాయపడుతుంది, ఇబ్బంది అవుద్దేమో అని చెప్పినట్టుగా కూడా ఏనాడు లేదు. తను వెళ్తుంటే, తను మాట్లాడుతుంటే చిన్న వయసులో, అంటే తను గడప తిరిగి బయటికి రాగానే చిన్న వయసులో బాగా పేషెన్స్ ఉంది, ఇంత ఓపిక, బాగా వింటున్నాడు, మంచి సమాధానం చెప్తున్నాడు, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేదే మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా మీ నాన్నది లేదా మీ నాన్న ఇట్లా కాదు, మీ నాన్న ఇట్లా అని ఏనాడు ఎవరు కూడా మాట్లాడాల. ఖచ్చితంగా ఈ ఊరికి పనికొస్తాడనే మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా 40,000 మంది కాపులు అక్కడ ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ మంది జనసేన వైపు, కూటమి వైపు ఉన్నారు. అలాగే మీరు చెప్తున్న మీ ప్రత్యర్థి టీడీపీ ఆయన మీరు లెక్కెట్టారేంటి? వచ్చి ఉన్న లెక్కలే సార్. ఇందాక 45,000 అన్నారు, ఇప్పుడు 40 అన్నారు. కాపులు జనసేన వైపు ఉన్నారన్నారు. ఎందుకు ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు అని అడుగుతున్నాను. ఒకే పార్టీ వైపు ఎందుకుంటారు? రెడ్లు పార్టీ ఉంది, కమ్మోళ్ళ పార్టీ ఉంది. కాపులకి ఒక పార్టీ కావాలి, 10 ఏళ్ల నుంచి కాపులు చూస్తున్నది. అందుకోసం రెడ్ల పార్టీ అని మీరు అంటున్నారు. అదే రెడ్ల పార్టీకి రెడ్లు వ్యతిరేకంగా పనిచేయట్లేదా? ఓటేయట్లేదా? ఇదే కమ్మవారి పార్టీకి కమ్మవారు వ్యతిరేకంగా ఓటేయట్లేదా? కమ్మవారు వ్యతిరేకంగా నుంచోట్లేదా? అంటే గత ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారారు. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీని కానీ స్పష్టంగా గెలిపించుకోకపోతే కాపు సామాజిక వర్గం వెనకబడిపోతుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతుంది. జనాల్లో కూడా ఆ సామాజిక వర్గంలో కూడా అది బాగా ఈసారి రేకెత్తించడంలో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు సక్సెస్ అయ్యారని ఒక విమర్శ కూడా ఉంది సార్. అంటే నేను ఒకటి నా విశ్లేషణ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెరసగం. ఆయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 80 చిల్లర, ఈయన ఒక 70, ఆయన ఒక 90, 80 చిల్లర ఆయన సీట్లు తీసుకుని 175, 45, 55 ఆ రేంజ్లో తీసుకుని ఒక సంవత్సరం 2 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా
వాటా తీసుకునేట్టుగా ఆ రకంగా కనుక ఒప్పందం చేసుకుంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కులం కూడా ఆలోచించిన అర్థం ఉంటుంది, స్పందిస్తారనే దానికి కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకని మొదటిసారి కాపులకి అంటే దాదాపుగా 20 నుంచి 25% మధ్యలో ఉన్నటువంటి కాపు జనాభాకి మొదటిసారి ముఖ్యమంత్రి అవకాశం వస్తుందిలే, మనందరం ఒకసారైనా మనకన్నా మనం చూసుకుందామని వేయటానికి అవకాశం ఉందని నేను కూడా నమ్ముతాను, ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ అది కాదు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం కాపులందరూ కట్టకట్టుకుని ఓటేయమని, తెలుగుదేశానికి ఓటేయమని వేసేస్తున్నారని మీరే మాట్లాడేస్తుంటే వైసీపీకి ఓటేస్తే సార్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా వైసీపీకి ఓటేస్తే రెడ్డినే కదా సీఎం అయ్యేది. ఒకటి కాపులతోటే తిట్టించాలి అనేది నేను ఒకటి, తమరి పేరు చారి గారు, నేను మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే చివరికి ఏమైపోయిందంటే ఈ ప్రచార మాధ్యమాలన్నీ కూడా టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ చివరికి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు, కమ్మోళ్ళు, కాపులు తప్పితే ఇంకో కులం లేదు, ఇంకో కులాలకి అభిప్రాయం లేదు, ఇంకో కులం అసలు ప్రభావితం చేయదు, ఈ ముగ్గురు కులాలే ఏలుకుంటాయి, ఈ 3 కులాలే ప్రభావితం చేస్తాయి రాష్ట్రాన్ని. అంటే రాజ్యాధికారం మీ చేతిలోనే ఉంది కదా సార్. ఇది అన్యాయం కదా సార్. ప్రచార మాధ్యమాలు ఈ రకంగా మీడియా సంస్థలు ఈ రకంగా ప్రొజెక్ట్ చేయటం, ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాలన్నీ వాళ్ళ మనోభావాలు ఏమవ్వాలి?